మీరు వాటర్ తీసుకోకుండా ఇప్పుడు చెప్పినవి ఏం చేసినా కూడా నో యూజ్. డైలీ ఇంత తీసుకుంటే చాలు. గ్లాస్ జార్ లోనే చేయాలి, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్నామేని. వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. నాకు ఏమనిపించిందంటే నేను ఆలోచించుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనకి రేజ్ అవుతాయి కదా, అప్పుడు మనం వర్క్ చేయడానికి బతకడానికి వర్క్ చేస్తున్నామా అనే క్వశ్చన్ వచ్చింది అనమాట. క్రేజీ క్రేజీ అంటే క్రేజీ అనిపించింది ఈ లాజిక్. ఇంత చిన్న లాజిక్ మనం ఎందుకు మిస్ అవుతున్నాము అనేసి. సో నేనైతే నా లైఫ్ స్టైల్ ని కొంచెం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది, బాగాలేదా అంటే బాగానే ఉంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మనకి దొరికే ఫుడ్ ఇప్పుడు 100% ప్యూర్ ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ ఆర్గానిక్ గా దొరకట్లేదు. మనం ఎంత ఆర్గానిక్ ఫుడ్ అని తీసుకున్నా కూడా మేబీ 60 to 70% బెనిఫిట్సే ఉంటాయి దాని వల్ల. సో దట్ నేను కొన్ని హ్యాబిట్స్ చేసుకోవాలనుకుంటున్నాను, హెల్దీ హ్యాబిట్స్. ఈ మధ్య కొంచెం జంక్ కూడా నేను అంటిలో అన్లెస్ నాకు తినాలి ఇంకా తప్పదు అనిపించే వరకు నేను అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను పానీపూరి తినక 3 months అవుతుంది గైస్, రియల్లీ. సో నేను ఇప్పుడు హ్యాబిట్యూట్ చేసుకునేది ఫస్ట్ ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అన్నమాట. నైట్ నేను ఇన్ఫ్యూజ్ చేశాను. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి గ్లాస్ జార్ లో. మళ్ళీ చెప్తున్నాను, గ్లాస్ జార్ లోనే చేయాలి, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. ఇలాంటి వాటికి గ్లాస్ జార్ లో వాటర్ తీసుకొని లెమన్, మింట్ లీవ్స్ అండ్ కుకుంబర్, బీట్రూట్, క్యారెట్, జింజర్ అలా వేసాను, కర్రీ లీవ్స్ కూడా వేసాను నేను. సో ఇవన్నీ ఇన్ఫ్యూజ్ చేసి మార్నింగ్ కి మనకి డిటాక్స్ వాటర్ రెడీ అవుతుంది. సో ఇది ఎందుకు అని అనుకుంటే మనకి ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది గైస్. కొంతమంది అంటే మనం వాటర్ తాగాలి అనుకున్నా కూడా ఏదో పనిలో పడిపోయి వాటర్ తాగడం కూడా మర్చిపోతాం. ఒక 2-3 గ్లాసెస్ తాగినా కూడా ఈరోజు నేను వాటర్ తాగాను అని అనుకుంటాం, కానీ ఆ వాటర్ మన బాడీకి సరిపోతుందా? ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ తాగాలి అని అనిపించదు, డిహైడ్రేట్ అయిపోతుంది బట్ బాడీ అని ఉంటుంది కదా, లేదంటే వాటర్ మర్చిపోతాము అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. నేను మీకు ఏం సజెస్ట్ చేయట్లేను. నేను పర్సనల్గా నేను ఈ రోజు నుంచి నా లైఫ్ స్టైల్లో కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఒక మోటివేషన్, నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మార్నింగ్కి డీటాక్స్ అయిపోతుంది. ఇది నా డీటాక్స్ డ్రింక్. సో నేను ఇది డైలీ చేయాలి అనుకుంటున్నాను. చూడాలి నాకున్న బద్ధకానికి నేను ఎన్ని రోజులు చేస్తాను అనేది చూద్దాం. అందుకే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది ఓవర్ నైట్ సోకుడు బాదాం, అంజీర్, ఎండు ఖర్జూరా, కాజు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్. ఇవన్నీ నేను సబ్జా సీడ్స్ మనం 5 minutes నానిపోతుంది కాబట్టి మార్నింగే నానపెడతా. చియా సీడ్స్ అయితే ఓవర్ నైట్ ఉంచేసేయాలి. వీటి వల్ల బెనిఫిట్స్ మీకు చెప్పక్కర్లేదు. యాక్చువల్లీ ఇలా సోప్ చేసినవి తినొచ్చు. ఇప్పుడే హ్యాబిట్యూట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక బనానాతో స్మూతీ చేసుకుంటాను. ఆ స్మూతీ చేసే ప్రాసెస్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్రూట్ జ్యూస్. సో డైలీ ఇంత తీసుకుంటే చాలు. యాక్చువల్లీ నాకు 8 to 5:30 షిఫ్ట్. 8 o'clock ఆఫీస్ అంటే నేను 7:30కే స్టార్ట్ అయిపోవాలి. సో ఈ మధ్య ఏంటంటే ముందు 20 to 30 minutes ముందు లేచి హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళిపోవడంలో నేను ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా, ఒక్కొక్కసారి లంచ్ కూడా స్కిప్ చేయొచ్చు మేబీ. అంటే అలా ఉందన్నమాట. ఇప్పుడు జనరేషన్ ఎవ్వరు వాంటెడ్లీ చేయట్లేరు, బట్ అలా అవుతుంది. దానివల్ల మన హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో అది తెలియట్లేదు, బట్ దానివల్ల మన హెల్త్ చాలానే ఇంపాక్ట్ అవుతుంది. అది మనం గమనించట్లేము గైస్. సో దట్ నేను ఇలాంటివి హ్యాబిట్యూట్ చేసుకుంటున్నాను. నాకున్న బద్ధకానికి నేను ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానా అనేది తెలీదు, బట్ నేను హానెస్ట్గా చెప్తున్నాను, డైలీ ఈ రోజు నుంచి ట్రై చేస్తాను అని అనుకుంటున్నాను. అందుకోసమనే నేను వీడియో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్, ఇవన్నీ కంటే మెయిన్ థింగ్ మనకి వాటర్ గైస్. నేను ఇంకోటి చెప్పనా, మీరు వాటర్ తీసుకోకుండా ఇప్పుడు చెప్పినవి ఏం చేసినా కూడా నో యూజ్. సో ఫస్ట్లీ మనకి మన బాడీకి సరిపడే వాటర్ తీసుకోవాలి. 2 to 3 liters, మేబీ 3 liters తీసుకున్నా మంచిదే. సో నేనైతే 3 liters వాటర్ తాగుదామని ఫిక్స్ అయ్యా. నార్మల్గా తాగుతాను, కానీ ఇలా మనకి ఒక బాటిల్ ఉంటే ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది కదా, ఎంత తాగుతున్నామని తెలుస్తుంది. సో నేను దానికోసం ఇది తీసుకున్నాను. ఆఫీస్కి అయితే ఇంత పెద్దది మోయలేను కాబట్టి ఆఫీస్కి ఇలా ఇది 700 ml ఉంది, ఇది తీసుకెళ్తాను. ఆఫీస్లో కూడా ఇలానే. సో ఇది పీజీలో ఉన్నప్పుడు యూజ్ చేస్తాను, ఇది తీసుకెళ్ళలేను.
నేనైతే ఇలా హ్యాబిచువేట్ చేసుకుంటున్నాను. మేము వాటర్ తాగడం ఎక్కువ అలవాటు లేని వాళ్ళు కానీ మేము మర్చిపోతున్నాము అనుకున్న వాళ్ళు ఇలాంటి వాటర్ బాటిల్స్ తీసుకుంటే చాలా అంటే హెల్ప్ అవుతుంది మనకి. అంటే ఎంత తాగుతున్నామని కూడా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది కదా. సో దట్ నేను తీసుకున్నాను. ఎస్పెషల్లీ నాకు సిప్పర్ ఉన్న వాటర్ బాటిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకే నేను సిప్పర్ బాటిల్స్ తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అంటే మీకు నిజంగా మీలో ఎవరికైనా కూడా ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేయాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వి విల్ మీట్ అంటిల్ అనదర్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. సరే నాకు ఇప్పుడు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి. సో నాకు ఇప్పుడు టైం లేకపోయినా కూడా ఈ వీడియో చేసి పోస్ట్ చేయాలి అనే ఒక థాట్ తోటి పోస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ చాలానే వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో నేను ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. వి విల్ మీట్ అంటిల్ అనదర్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.